కుందాం. కీర్తనలు 91, Psalm 91 verse number 5. రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను. జాగ్రత్తగా గమనించండి. థింక్ అబౌట్ ఎవ్రీ స్క్రిప్చర్, రైట్? రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణముకైనను. పగటి వేళ ఎదురగు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దెర్ ఆర్ సమ్ కైండ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ కీర్తనాకారుడు సీక్వెన్స్ ప్రకారం రాయలేదు. ఆయన పిచ్చి పిచ్చిగా ఎట్టబడితే రాసేసాడు. ఫస్ట్ రాత్రిని అడ్రస్ చేశాడు, తర్వాత మధ్యాహ్నాన్ని అడ్రస్ చేశాడు, తర్వాత సాయంకాలాన్ని అడ్రస్ చేశాడు, ఆ తర్వాత రకరకాల వాటిని అడ్రస్ చేశాడు. కరెక్ట్గా మనము ఒక ప్రోటోకాల్గా వరుసగా తీసుకువచ్చినట్లయితే ఫస్ట్ మార్నింగ్, నెక్స్ట్ మధ్యాహ్నం, నెక్స్ట్ సాయంకాలం, నెక్స్ట్ రాత్రి, నెక్స్ట్ మిడ్ నైట్. దేర్ ఆర్ 5 seasons ఇన్ ఏ డే. మళ్ళీ చదవండి మా, పర్లేదు, నార్మల్ ఉన్నట్టు చదివేయండి, నేను అది అలైన్మెంట్ చేస్తాను. రాత్రివేళ కలుగు భయమునకైనను, రాత్రివేళ అది మిడ్ నైట్, రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను. See, devil is trying to attack you every season. Devil is trying to attack you in the morning. Devil is trying to attack you in the afternoon, and devil is trying to attack you in the evening, and devil is trying to attack you in the midnights. Amen. చదవండి. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను. మరి ఏ సీజన్లో మనము ఏ పూట బాగుంటాం? ఒకటి చెప్పండి. అసలు పొద్దున బాగుంటామా? నో, గ్యారంటీ లేదు. మధ్యాహ్నం బాగుంటామా? సరే, మీకు ఒక అగ్ని పరీక్ష, దాన్ని వరుసగా అలైన్మెంట్ చేసి చదవండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి అలా చదవండి. పగటి వేళ ఎదురగు బాణమునకైనను మధ్యాహ్నము పాడు చేయు రోగమునకైనను. రాసుకోండి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి. ఓకే. రాత్రి వేళ కలుగు భయమునకైనను చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను. సో డెవిల్ ఈజ్ రెడీ టు అటాక్ యూ ఎవ్రీ సీజన్. అపవాది నిన్ను ప్రతి పూట అటాక్ చేద్దామని రెడీగా ఉంది. పొద్దున ఏమొస్తాయంట? మార్నింగ్ లేచి ఏమొస్తాయి? కొందరుగా లేడీస్ పాపం మార్నింగ్ లేచి మొగుడు దగ్గర తిట్టించుకుంటూ ఉంటారు. ఏం టిఫిన్ చేసావు, నీ మొఖం చేశారు అని. నీ బతుకు, నువ్వు ఒక బతుకు, ఏంటి ఒక టిఫిన్ అయ్యింది? పొద్దున ఏమొస్తాయి నీ మీదకి? చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచి రావు, నీ ఇంట్లోనే ఒకరిని తయారు చేస్తుంది అపవాది. ఆ అపవాది గాడే నీ మీద బాణాలు వేస్తాడు. అమ్మా, నీ కోడలు నాకు టిఫిన్ పెట్టకుండా వెళ్ళింది, ఆమె ఎవరికో ఫోన్ చేసి చెప్తా. సో దేర్ ఆర్ యారోస్ ఇన్ ద మార్నింగ్. అండ్ నెంబర్ 2, మధ్యాహ్నము పాడు చేయు రోగము. అంటే మధ్యాహ్నం ఏమొస్తాయంట? చెప్పాలి. ఈ మధ్య అందరూ బయటికి పోవట్లే మధ్యాహ్నం పూట. ఎందుకో? ఎండ బ్రదర్, ఎండ వడదెబ్బ కొడుతుంది బ్రదర్. అంటే ద సీజన్స్, ఒక్కొక్క సీజన్లో మనము ఒక్కొక్క దురాత్మని, పొద్దున కొన్ని దురాత్మలు రెడీగా ఉన్నాయి, మధ్యాహ్నం కొన్ని దురాత్మలు రెడీగా ఉన్నాయి, సాయంకాలం కొన్ని దురాత్మలు రెడీగా ఉన్నాయి. కొందరు చర్చికి బాగానే పోతారు ప్రార్థన చేసుకొని పొద్దున పూట, సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు దబేయాలని ఏడను గోడ గుద్దుకొని తలకాయ పగిలిపోద్ది. అంటే ఈవినింగ్ నిన్ను అటాక్ చేయడానికి ఏమున్నాయి? చెప్పాలి. రోగాలున్నాయి. అండ్ ఫైనల్లీ మిడ్ నైట్, రాత్రి, అర్ధరాత్రి ఏమొస్తుందంట? భయం. అసలు ఎప్పుడు బాగుంటాం మనం? మార్నింగా, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్రి? ఎప్పుడు బాగుండం. ఎందుకంటే అన్ని వేళలా, అన్ని పూట్ల, అన్ని సమయాల్లో దెయ్యాలు నీ కోసం రెడీగా ఉన్నాయి. అండ్ దట్స్ ఫర్ షూర్. యూ కాంట్ ఎస్కేప్. అంతే, నువ్వు తప్పించుకోలేవు. పక్కన చెప్పండి, నువ్వు తప్పించుకోలేవు. చెప్పండి మళ్ళీ, ఎలా తప్పించుకోవడం?
దేర్ ఈజ్ ఎ వే, దేర్ ఈజ్ ఎ వే, దేర్ ఈజ్ ఎ వే. దేవుడు ప్రతి ఒక్కరికి తప్పించుకున్న మార్గం ఇస్తాడు. ఆమేన్. సో మీరు చేస్తానంటేనే చెప్తా, లేదంటే చెప్పను. వేస్ట్ చెప్పి మీకు. చేస్తారా చేయరా? తప్పించుకున్న మార్గం కావాలా వద్దా? ఈ 4 సీజన్ల నుంచి మీరు తప్పించుకోవాలా వద్దా? పొద్దున్న అటాక్స్ నుంచి, మధ్యాహ్నం అటాక్స్ నుంచి, రాత్రి అటాక్స్ నుంచి, అర్ధరాత్రి అటాక్స్ నుంచి తప్పించుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఒకవేళ ఇప్పుడు దాకా రాలేదేమో అవన్నీ, ఇప్పుడు వస్తాయి, జాగ్రత్త. ఓకే, నా అమ్మ నాకు ఇవన్నీ రావు బ్రదర్, నేను హ్యాపీగా జమ్మని ఉంటానంటే. నేను ఒక్కొక్కరి జీవితంలో ఉదయం పూట కష్టాలు చూశాను, మధ్యాహ్నం చూశాను, సాయంకాలం చూశాను. కొందరు ఇంటికి పోతారు, ఇంకో 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడ ఏదైనా అవుతుంది. పాపం ఈరోజు ఒక తాగుబోతాడు, తాగకూడదు అనుకుంటాడు. ఇంటికి ఇంకో 2 నిమిషాలు బొంగ ఫోన్ వస్తుంది, అరే రారా పార్టీ ఉంది ఈరోజు. ఇంటికి వచ్చినట్టు అటు వెళ్ళిపోతారు. సో వాట్ ఈస్ హ్యాపనింగ్? సో డెవిల్ ఈజ్ రెడీ టు అటాక్ యూ ఇన్ ఎవ్రీ సీజన్. ఆమేన్. సో కొందరికి రోగాలు పొద్దున వస్తాయి, మధ్యాహ్నం వస్తాయి, సాయంకాలం వస్తాయి, అండ్ మిడ్ నైట్ కూడా వస్తాయి. చాలామంది కలల్లో, తలంపులు, ఆలోచనలు అన్నిట్లో అపవాదిగాడు రెడీగా ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? మార్నింగ్ నువ్వు ఎఫెక్ట్ అవ్వచ్చు, మధ్యాహ్నం నువ్వు ఎఫెక్ట్ అవ్వచ్చు, రాత్రి ఎఫెక్ట్ అవ్వచ్చు, అర్ధరాత్రి కూడా ఇక్కడ ఎఫెక్ట్ ఉన్న చాలామంది ఉన్నారు అన్ని పూట్ల. సో మీ అందరికి ఒక రెమెడీ, మీ అందరికి ఒక సొల్యూషన్ ఏంటి తెలుసా? దేర్ ఈజ్ అ సొల్యూషన్. ఓకే, సో వాట్ ఈజ్ దట్ సొల్యూషన్? వీటన్నిటికీ ఈ 4 పూట్ల లేదా 5 పూట్ల నేను తప్పించుకోవాలి, 5 పూట్ల నాకు బాగుండాలి, ఒక 24 అవర్స్ అన్నా సూపర్గా నేను బతికి నేను చూపించాలి అని ఎవరన్నా అనుకున్నట్లయితే వారికి 100% ఈ సర్మన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే సంతోషంగా ఉన్నా, అప్పుడే వచ్చిందా ఫోను? ఇప్పుడే నవ్వుతూ ఉన్నా, అప్పుడే వచ్చిందా ఫోను? వస్తాయి. ఇప్పుడే ఆనందంగా ఉన్నా, అప్పుడే వచ్చిందా దిక్కుమాల మెసేజ్ ఒకటి, వచ్చింది. అయిపోయి ఇక నన్ను బతకనిర్రా, నన్ను సంతోషంగానే ఉండనిర్రా అని ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రతి ఒక్కరికి ఈ సర్మన్. సో ఈ 5 సీజన్స్ నుంచి, ఆ 5 క్లైమాటిక్ కండిషన్స్ నుంచి, ఆ 5 వాటి నుంచి ఎలా మనం తప్పించుకోవాలి అంటే, ఎప్పుడు తెల్లారుతుంది? ఎప్పుడు వస్తున్నాడు చెప్పండి? సూర్యుడు 5:30 to 6 లోపల వస్తున్నాడు. ఆయన రాకముందు ఒక ప్రేయర్ అయిపోవాలి. ఆమేన్. దాన్ని ఏమంటారంటే సూర్యోదయపు ప్రార్థన. సీజన్ నెంబర్ 1 ఫర్ ఎ డే. లెట్ us ప్రాక్టీస్ ఫ్రమ్ టుమారో. రేపు నుంచి ప్రాక్టీస్ చేద్దాం, తోలు తీసేత్తం చేయకపోతే, సరేనా? అంతే చెప్తున్నా కదా. చాలా లక్షల కోట్లు సర్మన్ ఇది, ఫ్రీ కాదు ఇది అసలు ఫ్రీ కాదు. ఇది చెయ్యాలి, మీరు కంపల్సరీ చేయాలి. చేయకపోతే బెల్టే, కర్ర, బెల్టు, తోలు, ఇంకన్నీ బఫెల్లో తోలు అన్నీ వస్తాయి. ఇంకా ప్లీజ్, నా కోరిక ఏంటంటే మీరు ఏ సీజన్లో కూడా ఎఫెక్ట్ అవ్వకూడదని నా కోరిక. ఆమేన్. సో నెంబర్ 1, ద ఫస్ట్ సీజన్ మార్నింగ్, you need to start your day with prayer. Amen. Amen. సో మధ్యాహ్నం ఒక దెయ్యం ఉంది రెడీగాని నిన్ను అటాక్ చేయడానికి. సో మధ్యాహ్నం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? మధ్యాహ్నం 12 తర్వాత మధ్యాహ్నం అంటారు, ఎర్ర టెండ్ అంటారు. అప్పుడు 12 to 1 లేదా నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, ఆఫీస్కి వెళ్తున్నావా, నువ్వు ఎక్కడున్నా మధ్యాహ్నం స్టార్ట్ అయిందా ఒక ప్రార్థన చెయ్యి. ఆమేన్. మధ్యాహ్నం ఏం చేస్తున్నాయంటే దెయ్యాలు మనల్ని రోగాలు తీసుకొస్తున్నాయి. ఏముందమ్మా మధ్యాహ్నం? రోగము. దేర్ ఈజ్ ఎ సిక్నెస్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఆ సిక్నెస్ రాకుండా ఉండడానికి మనం మధ్యాహ్నం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆమేన్. అండ్ నెంబర్ 3, సాయంకాలం ఏమున్నాయి? చీకటిలో సంచరించు తెగుళ్ళు. వాటి కొరకు ఈవినింగ్ వస్తుందా? 5:30 సూర్యుడు దిగుతున్నాడా? ఒక ప్రార్థన చేయి. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఫ్యామిలీ ప్రేయర్లు, పర్సనల్ ప్రేయర్లు కాదు, ఇవన్నీ అడిషనల్ ప్రేయర్స్ ఇవన్నీ. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఈవినింగ్ 5:30 సూర్యుడు దిగుతున్నాడా? వెంటనే సూర్యుడు వెళ్ళిపోయాడా? వెంటనే ప్రభువా నీకు స్తోత్రం, సాయంకాలంలోకి అడుగు పెట్టా, యేసు క్రీస్తు నామములో ఈ సీజన్లో నేను గెలువును గాక. ఆమెన్. సో యూ ఎంటర్డ్ ఇన్ టు ఈవినింగ్. ఇంకా రాత్రి పనుకోపోతున్నావు. యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు మిడ్ నైట్. కొందరు 10, 11, 12, 1 దాకా నిద్రపోరు. మీ అందరికి బంపర్ ఆఫర్ ఏం తెలుసు? అది ప్రార్థన చేసుకొని పనుకో. అన్నం తినకుండా అన్నా పనుకుంటాను, కానీ
ప్రార్థన చేసుకొని పనుకోండి బ్రదర్, అంతేనా? సో ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ఎ డిఫరెంట్ సీజన్, యూ నీడ్ టు ప్రే. మొత్తం ఎన్నిసార్లు వచ్చినాయి? యు నో వన్ థింగ్, ముస్లిమ్స్ prays 5 times a day. Jews prays 3 times a day. వాడికి పెళ్ళున్నా, వాడికి సావున్నా, వాడికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాడు ఎన్ని కష్టాల్లో ఉన్నా, he goes to church or he goes to mosque at the same time. He don't change prayers. మార్నింగ్ జాబ్ ఉంది, ఈవినింగ్ చర్చికి వెళ్దాం. మార్నింగ్ చర్చికి వెళ్ళి ఈవినింగ్ పెళ్ళికి వెళ్దాం. యు ఆర్ స్కిప్పింగ్ యువర్ ప్రేయర్ బట్ యు ఆర్ నాట్ స్కిప్పింగ్ యువర్ వర్క్. అవునా కదా? యా. యు ఆర్ స్కిప్పింగ్ యువర్ స్పిరిచువల్ డైట్ బట్ యు ఆర్ నాట్ స్కిప్పింగ్ యువర్ ఫిజికల్ డైట్. ఎస్. సో వీఆర్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. నీకు రోగం వచ్చినా యూఆర్ ఓకే, నీకు తెగుళ్ళు వచ్చినా నీకు ఓకే, నీకు అప్పులు వచ్చినా యూఆర్ ఓకే, నీకు అర్ధరాత్రి దెయ్యాల మీద గుండెల మీద కూర్చొని అని పిసిగినా నీకు ఓకే, కానీ ప్రార్థన మాత్రం చేయి. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ నాట్ ఎ సర్మన్, దిస్ ఇస్ ఎ కమాండ్మెంట్. ప్రేయర్ ఈజ్ ఎ కమాండ్మెంట్. ప్రార్థన అనేది ఏంటిదో, ఇది ఆజ్ఞ. ప్రార్థన అనేది ఒక ఆజ్ఞ. ప్రేయర్ ఈజ్ ఎ కమాండ్మెంట్. ఇఫ్ యు వాంట్ డెలివరెన్స్, యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్. యూ కెన్ రైట్ ఇట్ డౌన్ సమ్ ప్రేయర్ పాయింట్స్. నువ్వు కొన్ని ప్రార్థన అంశాలు రాసుకోవచ్చు. ఓకే? యువర్ డెలివరెన్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ విడుదల, నీ జీవితంలో ఉన్న బంధకాలు, సంకెళ్ళు, దరిద్రము, రోగాలు నీ ప్రార్థనా జీవితం మీద ఆధారపడతాయి. అండ్ నెంబర్ 2, యువర్ హీలింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రేయర్ లైఫ్. చెప్పాను కదా, మధ్యాహ్నం ఏమొస్తుంది? రోగం, సాయంకాలం తెగుళ్ళు, రాత్రి దెయ్యం మీద కూర్చుంటుంది, మీద కుతికిలి మీద తల మీద కూర్చొని తెగ బిసికేస్తూ ఉంటుంది. బ్రదర్ రాత్రి అంతా ఇక్కడ నొప్పి వచ్చేసి దెయ్యం కుతికిలి బిసికేసి చచ్చిపోయేది అనుకున్నాను బ్రదర్. అంత తొందరగా బావులే, అంత తొందరగా సంపద కూడా చుక్కలు చూపించి చంపుతుంది అది. గుండంత రాత్రులు ఏమొస్తాయి చెప్పాలి? నీ ఇళ్ళకి ఏమొస్తాయి? దేవుని సన్నిధి దిగితేదా? ఏం దిగదు. దెయ్యాల సన్నిధి దిగుతుంది రాత్రుల్లో. ఎందుకంటే నువ్వు దుప్పట్లు వేసుకొని జింగ్ జింగ్ అంటుంటావు. యూ ఇన్వైట్ డెవిల్. అర్ధరాత్రులు ఏమొస్తున్నాయి చెప్పాలా? కురిమి దెయ్యాలు, మామూలు దెయ్యాలు కాదు అవి. నీ గుండెల మీద, నీ ఈపులో, నీ తల మీద, నీ ముక్కుల మీద, నీ కళ్ళ మీద కూర్చొని ఒకటే ఒత్తు, సావు సావు నాయాల, సావు సావు కొట్టు, ఏయ్, ఇంతే. You need to know that you entered into a new season called midnight and you need to pray and sleep. Amen. ఎందుకు మీ ఇంటికే వస్తాయి దయ్యాలన్నీ? ఏమో బ్రదర్ తెలీదు, అంత సీన్ లేదు నీకు. ఏ ఇల్లు అయితే ప్రార్థన చేయదో ఆ ఇంట్లో ఎన్ని ఉంటాయి? మినిమం 1000 దయ్యాలు ఉంటాయి. ఎన్ని చెప్పాలి? ఒకటి కాదు, 1000. మీ ఇంట్లో సంఖ్య ఎక్కువ ఉందనుకో, ఒక 4, 5, 6 మందో, ఒక్కొక్కడు 1000 దెయ్యాలు, మొత్తం ఎన్ని? 6000 దెయ్యాలు. శానే. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్. మంచిది, సరే దెయ్యాలు పడుతున్నాయి, నేను కాదంటే ప్రార్థన చేస్తే పోతాయి. నెక్స్ట్ ఏంటి? ప్రతిరోజు అదే తోతాయా? పే 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 అంట. ఏంటది? రోజు అదే తో, ఏం తలకాయ నా ఇసుగు పుట్టదా నాకన్నా? ఐఎమ్ టీచింగ్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. ఓకే? సో యూ నీడ్ టు డెడికేట్ యువర్ సెల్ఫ్స్ ఇన్ దిస్ ఎండ్ టైమ్. ఈ అంత్యకాలములో నిన్ను నువ్వేం చేసుకోవాలి తెలుసా? డెడికేట్ చేసుకొని సాక్రిఫైస్ చేయాలి. సో యువర్ హీలింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రేయర్ లైఫ్. అండ్ నెంబర్ 3, యువర్ ప్రాస్పరిటీ ఇస్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు, నీ బ్లెస్సింగ్స్, నీ ఉద్యోగాలు, నీ బిజినెస్లు, ఇవన్నీ కూడా నీ ప్రార్థనా జీవితం మీద ఆధారపడతాయి. ఆమేన్. ఎస్. అండ్ నెంబర్ 4, అనాయింటింగ్
డజంట్ కమ్ బై జస్ట్ ప్రీచింగ్. అభిషేకము కేవలము వాక్యము బోధిస్తేనే రాదు. సో ఎంతమందికి అభిషేకం తెలుసు? అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది. ఆమెన్. అభిషేకం ఎలా వస్తుంది? బ్రదర్ నాకు అభిషేకం ఇవ్వండి, నాకు అభిషేకం ఇవ్వండి అని చేతులు చాపి ఇట్టిటిట్ట ఆపితే రాదు అభిషేకం. అనాయింటింగ్ నాట్ జస్ట్ comes by preaching. Anointing comes by praying in the secret place. ఇదిగో ఈ స్థలం మీద నేను ఈ రెడ్ మ్యాట్ మీద నిలబడుకొని, ఆల్టర్ మీద నిలబడుకొని నేను ప్రీచ్ చేయాలంటే, ఈ ప్రీచ్ చేస్తుంటే అభిషేకం రాదు. సో ఇక్కడ నిలబడాలంటే ఐ నీడ్ టు గెట్ సమ్ అనాయింటింగ్. If I want some anointing, I need to go to my secret place. I need to kneel down and I need to pray. After that I receive anointing. Amen. Amen. అభిషేక్తులు, పెద్ద పెద్ద అభిషేక్తులు, దైవజనులు ఉంటారు ఈ భూమి మీద. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కొంచెం అభిషేకం ఇవ్వరా, కొంచెం అభిషేకం పెట్టరా, నూనె పోసి కొంచెం అమ్మమ్మ కొంచెం నూనె పోయింది, అభిషేకించండి మమ్మల్ని. చాలామంది విశ్వాసులు నా దగ్గరికి వచ్చి, నన్ను ఆ పాస్టర్ అభిషేకించాడు, నన్ను ఈ పాస్టర్ అభిషేకించాడు, నన్ను అల్లా పాస్టర్. ఆల్ రైట్. Anointing is not just getting from someone. Anointing is you create your anointing in your prayer room. Amen. నువ్వు ఎన్న మంది దగ్గర అభిషేకం పొందుకో, కరెక్ట్గా రోజు, వారం, నెల దాని మీన్స్ ఉండదు, అంతే. So go to your secret place and kneel down. You get the fresh anointing and you get a serious anointing. And it is your anointing. Amen. దేవుడే వచ్చి నిన్ను స్వయంగా అభిషేకిస్తాడు. సో ఇంకోటి, దేవుడు అందరికీ అభిషేకం ఇవ్వడు. I'm telling you once again, God won't give anointing to everyone. Why? Very simple. ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది, ఓకే, నాకు అభిషేకం ఉంది, యేసు నామములో పో అంట, అంతే, పోయింది. I'm anointed. నిన్న ప్రేయర్ చేసుకున్నా, అభిషేకం పొందుకున్నా, ఈరోజు వచ్చి పో యేసు నామములో అన్నాను, పోయింది. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఐఎమ్ టెలింగ్ అబౌట్ అనాయింటింగ్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పో అన్న నా దయ్యం పోయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ ప్రేయింగ్ టుడే, ఈరోజు నేను కానీ ప్రేయర్ చేయకుండా అభిషేకం పొందుకోకపోతే ఈ దయ్యం ఆమె దగ్గరికి వెళ్ళదు, నేరుగా నా దగ్గరికి వస్తుంది. హీలింగ్ మినిస్టర్స్, డెలివరెన్స్ మినిస్టర్స్, అభిషేకాన్ని ఇష్టపడే గొప్ప గొప్ప విశ్వాసులారా, భక్తులారా, జాగ్రత్తగా వినండి. అటెన్షన్ ప్లీజ్. ఇఫ్ యు ఆర్ కాస్టింగ్ అవుట్ ఎ సిక్నెస్ ఆర్ ఎ డీమన్, ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, రిమెంబర్ యు నీడ్ టు బి అనాయింటెడ్ టుమారో యాజ్ వెల్ యాజ్. ఈరోజు అభిషేకం ఈ రోజుదే, రేపు అభిషేకం రేపుడుదే. ఒక ఆయన పాపం అందరూ స్వస్థతలు చేస్తూ ఉంటే వెనక కూడా లోపల ఆత్మావేశం ఎక్కువ అయిపోయింది ఒక ఆయనకి. ఆయన కూడా యేసు నామములో పో పో అంటున్నాడు. ఈమెకి చెయ్యి నొప్పి వచ్చింది పాపం, ఒక వ్యక్తి. అయితే ఇతను ప్రార్థన లేదు, ఏం లేదు, ఏడో చూసాడు, అబ్బా పో గో 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 అంటున్నారు ఎవరో పాప స్టేజ్ మీద. ఈయన కూడా అట్లే చేయాలని ప్లాన్ చేశాడు. చేసి పో 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 యేసు నామములో అన్నాడు, అది పోయింది. బాబు ఇంటికి వెళ్ళాడు, రాత్రి మెల్లగా చెయ్యి నొప్పి స్టార్ట్ అయింది, మెల్లగా చెయ్యి నొప్పి స్టార్ట్ అయింది. ఏంది చెయ్యి నొప్పి స్టార్ట్ అవుతుంది అనుకొని మొత్తానికి పొద్దున్న దాకా తగ్గల, జెండు బాబు రాశాడు అదంతా, రుద్దుడు అయినా తగ్గట్లే. ఏంది తగ్గట్లేదు అనిపిస్తారు, అయ్యగారికి ఫోన్ చేద్దామని చెప్పి టిక్ ఫోన్ చేశాడు. అయ్యగారు అన్న చెప్పండి ఏం సంగతి అన్నాను. అయ్యగారు రాత్రి నుంచి విపరీతంగా చెయ్యి నొప్పి వస్తున్నాను. కళ్ళు మూసుకో అన్న. కళ్ళు మూసుకున్నాడు. యేసు క్రీస్తు నామములో చెయ్యి నొప్పి, నువ్వు ఫస్ట్ ఆపరా ప్రార్థన అన్నాడు దేవుడు. ఎందుకు ప్రభు అంటే, ఆ దేవుడికి ప్రేయర్ చేశాడు ఫస్ట్ కనుక్కున్నా. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్, ఎవరికి ప్రార్థన చేసావు నాన్న చెయ్యి నొప్పి వాళ్ళకన్నా? అయ్యగారు నిన్న ఒకరికి చెయ్యి నొప్పి వస్తే ప్రేయర్ చేశాను అన్నాడు. ఎవడు చేయమంటాడు నేను అన్నాను. ఎవడు చేయమన్నాడు నిన్ను? హూ గేవ్ యూ అథారిటీ టు హీల్ ద పీపుల్? డిడ్ ఐ గేవ్ యూ ద అథారిటీ? నో. యేసు ప్రభు అధికారం ఇచ్చాడా? లేదు.
నేను ఒకటే అంటాను, రోజు ప్రార్థనలో ఉన్నవాడు, రోజు అభిషేకం పొందుకున్నాడు, దమ్ముంటే స్వస్థత చేసుకో, ఎవడేమనండి. If you are not anointed and if you are not praying daily, you are not supposed to touch anyone. Be careful when you are doing some healings and deliverance. పో యేసు నామములో పో అంటది, అది పోద్ది. ఇంటికి వెళ్తావు నువ్వు, నీ ఇంటికి వస్తుంది, మీ ఆవిడలో దొరుకుతుంది. అట్లా బొచ్చుడు కేసులు చూశాను నేను. ఏదో అక్కడ చూసి బెనీన్ గారిని చూసి, టీబీ జాషువా గారిని చూసి, శ్యామ్ కిషోర్ గారిని చూసి, అబ్బా భలే రెచ్చిపోయి పుచ్చిపోయామనుకో, మనకు పుచ్చిపోద్ది కింద. సీరియస్ చెప్తున్నా నేను. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్, గాడ్ విల్ గివ్ యూ అథారిటీ అండ్ అనాయింటింగ్. గో అండ్ హీల్ ద సిక్. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే అభిషేకం అయిపోతుంది. అభిషేకం ఎలాంటిది తెలుసా? ఐ ఆల్రెడీ టోల్డ్ సమ్మన్, చాలా మందికి చెప్పారు. ఇదేంటిది చెప్పండి అందుడిగా. రాస్తుంటే మళ్ళీ ఏం చేయాలి? ఫిల్ చేయాలా? అంతకుముందు ఇంక్ పెన్లోనే తెలుసా మీకు? ఇంక్ పెన్స్, యా, అదైతే కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. ఇది ఏముంది, రాసి అయిపోయిందంటే అడేయడమే, అంతే కదా, దానికి వాల్యూ లేదు. అభిషేకం కూడా అలాంటిదే. వెన్ యూ ప్రే, గాడ్ విల్ అనాయింట్ యూ. ప్రభు నాకు అభిషేకం కావాలి ప్రభు అంటే ఇస్తాడు. ఎవ్రీ టైమ్ వెన్ ఐ గో టు మీటింగ్స్, నేను చాలాసార్లు మీటింగ్లో ముందు రోజు కొండకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, రకరకాల చోట్లకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను, ఫుల్గా నింపబడి వస్తాను. ఆ రోజు మీటింగ్కి వెళ్తాను, ఆ రోజు దేవుడు మొత్తం అవగొట్టేస్తాడు. జ్యూస్ నా లోపల ఎంత జ్యూస్ ఉందో మొత్తం లాగేస్తాడు. ఎందుకంటే మళ్ళీ పక్క రోజు వీడు ప్రార్థనలో ఉండడని చెప్పి మొత్తం లాగేస్తాడు. మళ్ళీ పక్క రోజు మొత్తం ఎండిపోతాను. ప్రభా ఎక్కడా బాగా నీరసమైపోయింది ప్రభా, ప్రార్థనలోకి రావాలి. మళ్ళీ 10-20 పాటలు, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ స్తుతి, మళ్ళీ వాక్యం, మళ్ళీ నింపుకోవాలా నీ గిన్నె నువ్వు. అట్లయితేనే దేవుడిని అభిషేకిస్తాడు, లేదంటే అభిషేకించడు. ఇఫ్ యు ఆర్ ఎ థీఫ్, నువ్వు అభిషేకం దొంగలిస్తున్నావా, దేవుడు నీకు ఫ్రీగా అభిషేకం ఇవ్వడు. ఎంతమందికి అభిషేకం కావాలా? అయితే ప్రార్థన చేసుకోండి. నేను ఇస్తా, నా దగ్గర ఉంది, ఇవ్వలేక కాదు, బట్ అది వారమో, నువ్వు ఏదైనా ఒక ప్రార్థన చేసినా, నువ్వు ఏదైనా ఒక దెయ్యంతో పోరాడినా వెంటనే అయిపోతుంది. బట్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ప్రేయర్ ఎవ్రీ డే. సో వెన్ యూ ప్రే, ద లార్డ్ విల్ ఇంక్రీజ్ యువర్ అనాయింటింగ్. ఆమేన్. అభిషేకం ఎలా పెరుగుతుంది? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. గంట ప్రార్థన చేసేవాడికి ఇంత అభిషేకం, 2 గంటల ప్రార్థన చేసేవాడికి అంత అభిషేకం, 3 గంటల ప్రార్థన చేసేవాడికి అంత అభిషేకం, 10 గంటల ప్రార్థన చేసేవాడికి, 15 గంటల ప్రార్థన చేసేవాడికి, 20 గంటల ప్రార్థన చేసేవాడికి నీకు తిరుగులేదంతే. నువ్వు అరగంట చేస్తున్నావా, 5 నిమిషాలు చేస్తున్నావా, బ్రదర్ మాకు 10 లక్షలు అప్పు ఉంది బ్రదర్ అంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్, ఎంతసేపు ప్రేయర్లో ఉంటున్నామా? చేసుకుంటున్నా బ్రదర్ 5 మినిట్స్, 5 మినిట్స్కి 5 రూపీస్ కూడా తీరువమ్మా, 5 మినిట్స్కి 5 రూపీస్ కూడా అప్పు తీరువమ్మా. ఇంకా నువ్వు 5 నిమిషాల ప్రార్థనలతో నువ్వు గెటైన్ అయిపోయి బతికేద్దాం అనుకుంటున్నావా? పోతావు తొందరగా. సో ఫర్ ఎవ్రీథింగ్, నీకు తెలియకుండా నీ జీవితంలో ఎన్నో కాడులు ఉన్నాయి. యూ నీడ్ టు బ్రేక్ ఎవ్రీ యోక్. యేసు ప్రభు ఆయన కాడిని మోయమంటే నువ్వు అప్పరే కాడిని, దరిద్రం అనే కాడిని, వ్యాధి అనే కాడిని, రోగాలనే కాడుల్ని, ఇదిగో రకరకాల కాడులు మోస్తున్నాం. ఇప్పుడు అవన్నీ ఎరగాలంటే మనకేం కావాలా? అభిషేకం కావాలి. అభిషేకం కావాలంటే ఏం చేయాలా? అభిషేకం కావాలా? అభిషేకానికే కాడి విరగతుంది. అభిషేకం లేకుండా కాడి విరగదు, రోగం పోదు, దెయ్యం పోదు, దరిద్రం పోదు, ఏది పోదు. If you are praying, God will anoint you. Amen. Fill your vessel every day. Fill your vessel every day. That's why I quoted you 5 seasons: morning, afternoon, evening, night and midnight. ఈ 5 సీజన్లో ప్రార్థన చేసి తీరాలి. నీకు బాగున్నా బాగలే. ఇఫ్ యు ఆర్ అప్, ప్రే. ఇఫ్ యు ఆర్ డౌన్, ప్రే. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ప్రే. ఇఫ్ యు ఆర్ సాడ్, మీకు అర్థం కావట్లేదు చెప్పేది. బాధల్లో ఉన్నావా? వినపడలా? సంతోషంగా ఉన్నావా? గట్టిగా. ఉల్లాసంగా ఉన్నావా? వేదనలో ఉన్నావా? అదే. వాట్ ఎవర్ ద మెంటల్ కండిషన్,
is happening in your mind, go and pray. Have a habit of prayer and have a lifestyle of prayer. Prayer should be our lifestyle. Amen. Pray when you are broken. చాలా మంది ప్రార్థనలు చేయరు. ఎవరన్నా అవమానించినా, నిందించినా, ఎవరైనా ఏదైనా అన్నా, గాయపడినా ఒకటే ఏడుపు తప్ప మనకు ఇంకోటి రాదు. మనం ఈ భూమి మీద ఇండియాలో నేర్చుకుంది ఒకటి దరిద్రం. ఏంటది? ఏడుపు. ఎవరన్నా పోయినా ఏడుస్తాం, ఏదన్నా అయినా ఏడుస్తాం, ఏదైనా పడినా ఏడుస్తాం, ఏదైనా అవినా ఏడుస్తాం. అసలు ఏడవకుండా ఏం చేయమా? తిట్టినా ఏడుస్తాం, పొగిడినా ఏడుస్తాం, ఎవరన్నా పోయినా ఏడుస్తాం. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ us, when you're broken, pray. Amen. When you're sad, pray. Amen. When you're not feeling like praying, but still pray. Amen. I'm encouraging everyone to pray. పొద్దున లేంగానే ప్రార్థన చేసుకోండి. మధ్యాహ్నం అయిందా ప్రార్థన చేసుకో, సాయంకాలం అయిందా ప్రార్థన చేసుకో, రాత్రి అయిందా ప్రార్థన చేసుకో. ఆమెన్. మిడ్ నైట్ అయిందా లేచి యేసు నామములో ప్రార్థన చేసుకోవాలంతే. And nowadays people are enjoying like anything. You are wasting your amazing time. అసలు నువ్వు ఒక రోజు మొత్తం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుంది తెలుసా? ప్రార్థనే ఏముండదు. పక్క రోజు అన్ని జవాబులే. మళ్ళీ ఆ రోజు ఏం చేయాలా? జవాబులు వచ్చాయని బ్రేక్ తీసుకోకు, మళ్ళీ ప్రేయర్ చేయి, మళ్ళీ వస్తాయి. దినాలు రాబోతున్నాయి, మనం భయంకరంగా ప్రార్థన చేయబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినాల్లో బుద్ధిగల కన్యకలు ఎలా ఉన్నారో తెలుసా? దివిటీలలో వారి నూనెను సిద్ధము చేసుకొని ఆ పెళ్లి కుమారుడి కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ప్రేయర్ గివ్స్ యూ ఆయిల్. ప్రేయర్ ఈజ్ ఎన్ అనాయింటింగ్ ఆయిల్. ప్రార్థన లేదు. బెన్హీన్ గారు ఒక మాట చెప్పారు, ఆశ్చర్యపోయాను నేను. దట్ షేక్స్ మై హార్ట్. ఏం చెప్పారు తెలుసా ఆయన? ఎస్టర్డేస్ ప్రేయర్ ఈజ్ నాట్ టుడేస్ ప్రేయర్. నిన్నటి అన్నం ఈ రోజుది అన్నము కాదు. నిన్నటి అన్నం ఈరోజు తింటే దాన్ని ఏమంటారు? సద్దన్నం అంటారు. బా, చాలా చీప్ అనిపించింది నాకు. ఎప్పుడు సేవకులు ఒకటే చెప్తాడు, నేను అప్పట్లో అది అద్భుతాలు చేశాను, అప్పుడు ఎరగతీశాను, అప్పుడు అతికిచ్చాను, డెడ్ రైజులు చేశాను, క్యాన్సర్, ఎయిడ్స్ పోగొట్టాను. అవన్నీ చెప్పాక ఇప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పు. అప్పుడు దేవుడు వాడుకున్నాడు, ఇప్పుడు దేవుడు ఏం వాడుకుంటున్నాడు నిన్ను? బ్రదర్ ఒకప్పుడు భలే ప్రేయర్ చేశాను బ్రదర్, పెళ్ళయింది, అబ్బా అట్లే పోయింది బ్రదర్ ప్రార్థన అంతా. ఎవడు పంపిమన్నాడు నిన్ను? ఎవడేమన్నాడు? పెళ్ళైతే ఇటు ఏమైనా కొమ్ము వచ్చిందా? వెనకాల ఏమైనా తోకలు వచ్చాయా? ముందు ఏమైనా కొమ్ములు వచ్చినాయా? రాలే కదా. పెళ్ళి తాలిబడింది అంతే. ప్రార్థన ఆడబోయింది. చేసుకోవాలి. ఆమేన్. God is giving us 5 seasons and devil is trying to attack your 5 seasons. కొందరు పొద్దున బాగానే ఉంటారు, సాయంకాలంకి వచ్చేలోపల ఏడుపు ముఖం పెడతారు. దెయ్యం దూరింది. ఏంటది? మధ్యాహ్నం పాడు చేయు, సాయంకాలం చెప్పాలి. సాయంకాలం ఏ దెయ్యం దొరుకుతుంది? బాణాల, భయమా, ఏదో దెయ్యం లేపోని మొత్తానికి. ఆ దెయ్యాలు రెడీగా ఉన్నాయి మీ జీవితంలో మిమ్మల్ని అటాక్ చేయడానికి. విల్ యూ బీ స్టేబుల్ ఫర్ ఎ డే? ఒక డే అంతా, ఒక 24 hours అంతా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండలేరా? మన జీవితంలో ఒక దినం అంతా మనకు ఆనందంగా రాదా? ఒక డే మొత్తం ప్రాస్పరిటీ చూడలేమా? ఒక రోజు 24 గంటలు మనం ఆరోగ్యంగా ఉండలేమా? ఒక రోజంతా మనం సంతోషంగా, బలంగా, ధైర్యంగా, రోషముగా ఉండలేమా? ఉండగలం. ఆమేన్. హల్లెలూయా. When you start your day with prayer, when you add prayer in the afternoon, when you add your prayer in the evening, and when you finish your day with prayer, you will have success, you will have promotions, you will have victory, you will have peace, you will have boldness. ప్రార్థన చేయనోడు మాటలు అంటాడు తెలుసా? ఏమో ఇవే ఉంటాయి. కానీ ప్రార్థన చేసేవాడు మాట్లాడడం తెలుసా? అవుతుందే కానీ అంతే. ప్రభు అంత ధైర్యాన్ని మనకిస్తాడు. ఆమేన్. నేను ఒకటే అంటాను, వేరే వాళ్ళ అభిషేకాల మీద ఆధారపడకండి. దే కెన్ గివ్, దే ఆర్ ఏబుల్ టు గివ్, బట్ ఎక్కువ రోజులు ఉండదు అది. వాళ్ళ అభిషేకాల మీద, వీళ్ళ అభిషేకాల మీద ఆధారపడి మీరు కానీ ప్రార్థన చేయకుండా మానేస్తే మాత్రం ఆ అభిషేకాన్ని, ఒక దెయ్యం వస్తుంది, నువ్వు ఒక దెయ్యంతో మాట్లాడతావు, ఒక ప్రాబ్లం వస్తుంది, సాల్వ్ చేస్తావు, ఆ అభిషేకం అయిపోతుంది. వాట్ అబౌట్ టుమారో?
ఒక ఆమె దగ్గర అయితే నేను చూస్తే భయపడ్డాను. ఆమె ఫోన్ నిండా ప్రేయర్ టవర్ ఫోన్సే. అందరు ప్రేయర్ టవర్ నంబర్ అన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయి. ఓహో, ఈడెత్తకపోతే ఆడెత్తకపోతే ఈడెత్తకపోతే అంటే నువ్వు మాత్రం ప్రార్థన చెయ్యవా? అడ్డే అన్న పోనీ నీ అదృష్టం బాగుండి ఒక్కడు కూడా ఫోన్ ఎత్తకపోతే నీ పరిస్థితి ఏంది? నీ అదృష్టం బాగుండి ఒక్కడు కూడా ఫోన్ ఎత్తకపోతే నీ పరిస్థితి ఏంది చెప్పాలి. అప్పుడు ప్రభా ఈ పాస్టర్లు నమ్ముకుంటే ఇంతే ప్రభా, తండ్రి నేను ఈ చని ముందే చేయాల్సింది. నాకు బుద్ధి వచ్చింది ప్రభా, నాకు జ్ఞానం వచ్చింది ప్రభా, నేనే ప్రార్థన చేసుకో. మరి చేసి తగలేడు తొందరగా. మనం చేయం ప్రార్థనలు. అన్నా ప్రార్థన చెయ్యే, అక్క ప్రార్థన చేయక్క, అమ్మ ప్రార్థన చేయ, మా గురించి మా కుటుంబకుల గురించి మీరు ప్రేయర్లో పెట్టండి. ఏం చేస్తున్నారు? ఖాళీగా పెడతాం, పైసలు ఇస్తున్నారు కదా మీరు, పెడతాం అన్ని ప్రేయర్లు పెట్టి మీరు మాత్రం బాగా ప్రేయర్ రిక్వెస్ట్లు ఆన్సర్లు పొందుకొని బాగుండండి. మేము మాత్రం ప్రార్థనలు చేసి ఎండిపోయి బొక్కలు వేసుకొని మేము ఇక ఆకలితో మేము బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్ ప్రేయర్ చేశారు అంతా బాగుంది, ఇంక మీరొద్దు, మీ ప్రార్థనలు వద్దు, బాయ్. ఇట్లా బొచ్చుడు మందు నన్ను వదిలేసిన వాళ్ళు ఇదిగో అందమంది మీరొద్దు, మీ ప్రార్థనలు వద్దు, నమస్కారం. ఎందుకంటే అయిపోయింది కదా ప్రార్థన, సొల్యూషన్ పోయింది. బిడ్డ గుర్తుపెట్టుకో, 1 పోయి 10 దయ్యాలు వస్తాయి. ఒకటే గంత. మీ వల్ల కాకపోతే మీరు ప్రార్థన చేయండి, తగ్గకపోతే అప్పుడు సేవకులకు ఫోన్ చేయండి. ఫస్ట్ యూ స్టార్ట్ ప్రేయింగ్. ఆమేన్. యూ నీడ్ టు kneel down every day in his presence. He will come and he will anoint you to break every yoke in your life. హల్లెలూయా. ఆయనే వచ్చి ప్రార్థన చేసే ప్రతి ఒక్కడిని అభిషేకించి ఆ అభిషేకము ద్వారా నువ్వు ప్రతి కాడిని విరక్కొట్టేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నన్ను ఆ పాస్టర్ అభిషేకించాడు, ఇదేనన్న ఒక్కసారి కళ్ళు మూసుకో, తడేలని పడిపోయాడు దెయ్యం పెట్టి. ఏంటన్నా ఇది అన్నా, అది అన్నా మరి నేను ఇలాంటివి చాలా చూశాను, నాకు చెప్పకండి. ఐ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్. ఫైనల్లీ యువర్ అనాయింటింగ్ విల్ బ్రేక్ యువర్ యోక్. ఆమేన్. నీ ప్రార్థన అభిషేకం ద్వారా నీ కాడులు నువ్వు విరగొట్టుకోగలవు. ఆమేన్. ఒకసారి అట్లనే ఒకరికి ప్రార్థన చేస్తామన్న వరుస క్యూలో వస్తూ ఉన్నారు. ఒక ఆమె ప్రేయర్ చేశాను. ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత అటు తిరిగి పోతా ఉంది. ఇదిగో ఆమె క్యూలో ఉంది. ఆమెకు చెప్తుంది, నా గురించి నా పిల్లల గురించి ప్రేయర్లో పెట్టండి అన్న. నాకు వినబడింది, ఇట్రా అన్న. ఏంటంటే కదా ఇప్పుడు నేను చేశాను కదా, సాల్దా ఊరంతా చేయాలి నీకోసం, నువ్వు చేయవా? ఒక 40 రోజులు ఉపవాసం ఉండు, ఒక 50 రోజులు 100 రోజులు ఉపవాసం ఉండు, నీ కొడుకు నీ కూతురు కోసం. అయిపోయింది, సెట్ అయిపోతారు అందరూ. నువ్వే ఆధారపడతావు, నువ్వే పడిపోతావు, నువ్వే నిలబడతావు. ఏంది? కానీ ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకున్న లైఫ్లో ప్రభు నాకు చెప్పిన మాట, మనుషుల మీద ఆధారపడిన వాడు శాపగ్రస్తుడు. If you are depending on someone, you are a cursed man. Be careful. కృప, ఫేవరు అవన్నీ వేరే, అవన్నీ నడుచుకుంటూ వస్తాయి మనకు. ఇఫ్ యూ వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్? అంటే నీ 5 సీజన్స్లో నిన్ను ఏం చేయడానికి నా అపవాది రెడీగా ఉంది. నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు వాడిని ఏం చేయకూడదు. జస్ట్ వాక్ ఇన్ టు యువర్ ప్రేయర్ రూమ్. కమ్ ఆన్, స్టార్ట్ ప్రేయింగ్. Start praying. Serious instructions, a serious prayers and supplications. Amen. ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, మ్రొక్కుబడులతో ఆయన సన్నిధికి మనం రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఊరికే వాక్యం చెప్తాడు వినేసి వెళ్ళిపోదామని కాదు. ఆయన సన్నిధి 2 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళు, నువ్వు నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ గాడ్ డ్వెల్స్ హియర్. యూ కెన్ ప్రే, యూ కెన్ క్రై, యూ కెన్ నీల్ డౌన్ ఫర్ ఎ వైల్ అండ్ యూ కెన్ గో. చర్చ్ అయిపోగానే వెళ్ళిపోవాలని రూల్ లేదు. నేను అసలు పంపిను కూడా. ఉండండి, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఉండు. ఫాదర్
నా కష్టాలన్నీ నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా శ్రమలు మొత్తం నీ చేతిలో పెడుతున్నాను, నా ప్రాబ్లమ్స్ అని నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, కాపాడు ప్రభా, ఆమెన్. వెళ్ళిపో. చూడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, అమ్మా టైం ఎంత, 2 అయిందా, మళ్ళీ కలుస్తా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయేటోడు దావీదు. డేవిడ్ ప్రేస్ 7 times a day. అమ్మా 4 అయిందా, బాయ్ నేను మళ్ళీ కలుస్తా, ప్రే చేసుకో, చర్చికి వెళ్ళిపోతూనే ఉంటాడు దేవుని సన్నిధిలో. ఓ మై గాడ్, అసలు మీరు డేవిడ్ లైఫ్ స్టైల్ చూస్తే అద్భుతంగా ఉంటుంది అంతే. గాడ్ లవ్స్ ప్రేయర్ మ్యాన్. ఆమేన్. దేవుడు ప్రార్థన వీరుని ఇష్టపడతాడు. ఈ ఎండ్ టైంలో మనం ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. ఆమేన్. అనవసరంగా బయటికి తిరిగి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ టు ప్రే బట్ స్టిల్ ప్రే. ఆమేన్. అబ్బా నాకు కడుపు నొప్పి వస్తుంది, మనం ప్రేయర్ చేసుకోలేకపోతే అయినా చేసినావు వాళ్ళు అంతే, వెళ్ళిపోద్ది, దెబ్బతో 2 దెబ్బలకి వెళ్ళిపోద్ది. ఆమేన్. ప్రార్థన చేసేవాడి దగ్గర చీకటి ఎక్కువసేపు ఉండలేదు. హల్లెలూయా. అపవాది టార్గెట్ ఒకటే, నీ జీవితంలో నీ లైఫ్లో ఒక రోజులో ప్రేయర్ ఆపగలిగిందా? ప్రతిరోజు ఆపగలదు. జాగ్రత్త. అన్న నేను ప్రార్థన చేసుకొని చాలా రోజులు అయింది, నేను ఈ మధ్య ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఈ స్తుతి మాటలు ఈ నాకు చెప్పకు. నేను ఒకటే చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్రే బట్ ప్రే, గో 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 అండ్ ప్రే. అన్న బో నువ్వు ఎప్పుడైనా చర్చ్ అయింది అప్పుడే ప్రేయర్ అయినా పో, వేస్తున్నావు బో లోపల ప్రే చేసుకుపో, పో వెళ్ళు ప్రే చేసుకుపో. ఒకసారి ఒక తల్లి సీరియస్గా వాళ్ళ కూతురుతో మాట్లాడుతూ ఉంది. ఫోన్ చేసింది వాళ్ళ పాప. ఏమ్మా తిన్నావా, ఏం టిఫిను, ఏంటి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, అట్లనా ఇట్లనా అదే ఇదే మొత్తం అడుగుతుంది. చాలా ఎబ్బిట్ అనిపించింది. ఏదైనా ఒకరోజు తల్లి నీ కూతురు దూరంగా ఉంటే లేదా నీ కొడుకు దూరంగా ఉంటే, ఎరా లేచావా, ప్రేయర్ చేసుకున్నావా, బైబిల్ చదివినావా, మోకాళ్ళు వంగినావా, 4 పాటలు పాడినావా అని అడగరు. ఏం తిన్నావు నాన్న, ఎన్ని గంటలకు లేచా, అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది, మరి అన్నం పెట్టినా మధ్యాహ్నం నీకు, అయ్యయ్యో ప్రభువా. ఇవే తల్లులతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవే. తినమ్మా, టయానికి తిని టయానికి పనుకో, టయానికి లావవు. మమ్మీస్ ప్రైజ్ లార్డ్. కూతుర్లకి కొడుకులకి తోలు తీయండి. ప్రార్థనలు చేయకపోతే అన్నం పెట్టకండి, బైబిల్ చదవకపోతే నీళ్ళు ఇవ్వకండి. అటువంటి తల్లిదండ్రులను తొందరగా చూడాలనుకుంటున్నాను నేను, ప్లీజ్. ఆమెనా అంటే లేరా? ఏ ఆఖరి తినాలేవి, ఏదో ఒకటి చేసి ప్రార్థన చేయండి మీరు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ టు ప్రే, ప్లీజ్ గో టు యువర్ రూమ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. ఆమేన్. హల్లెలూయా. మీకు ప్రార్థన చేయాలనిపించట్లేదా? అయినా ప్రార్థన చేయండి వెళ్ళి. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మీ ప్రార్థనలు వింటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్నా కూడా నేను ఒకసారి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు, ఐ థింక్ శ్రీనగర్కి వెళ్ళాను. శ్రీనగర్కి వెళ్ళినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద హాల్ కట్టారు. బికాజ్ I think Jammu, Kashmir, Kashmir is full of Muslims, Jammu is full of Hindus, okay? So when I went to Kashmirకి వెళ్ళినప్పుడు నేను ఆ ఎయిర్పోర్ట్లో చాలాసేపు కూర్చున్నాను. తొందరగా వెళ్ళిపోయాను ఎయిర్పోర్ట్కి నేను, ఎందుకంటే ట్రాఫిక్ వల్ల అక్కడక్కడ తొందరగా వెళ్ళిపోయాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినప్పుడు ఈవినింగ్ 6 అయింది. మై ఫ్లైట్ ఈజ్ అట్ 9 o'clock. నేను 6 o'clock ఎయిర్పోర్ట్లో ఉన్నాను. చాలామంది ఒక దగ్గరికి వెళ్ళిపోయి చేతులు కాలు కడుక్కొని ఎక్కడికో రూమ్లోకి పోతా ఉన్నారు. ఏంటి మగవాళ్ళందరూ రూమ్లోకి పోతున్నారని అక్కడ దాకా వెళ్ళి చూస్తే నమాజ్ చేసుకుంటున్నారు. ఒక క్రిస్టియన్ కంట్రీలో ఎయిర్పోర్ట్లో ఎవడన్నా చర్చి కడతాడా? పోనీ ఒక క్రిస్టియన్ను ఒక ఇల్లు కట్టుకుంటాడు, ఒక చిన్న ప్రార్థన గది పెట్టుకుంటాడా? అసలు అవన్నీ డబ్బులు వేస్ట్ బ్రదర్. ఐ సా ఏ రూమ్ ఫర్ ముస్లిమ్స్ ఇన్ ఏ ఎయిర్పోర్ట్, ఈవెన్ ఇన్ దుబాయ్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూశాను. ఒక పెద్ద రూమ్ కట్టారు. ఆడందరూ లోపలికి వెళ్ళి టయానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఒకటే అంట, మీరు టయానికి ప్రార్థనలు చేసుకుంటే మీకు కూడా టయాలకి రూమ్కి కడతారు. ప్రార్థనలు ఎప్పుడు వద్దు, తర్వాత చేసుకుంటాం. వెన్ యూ ఫాలో ద టైమ్ ఫర్ ప్రేయర్స్, సీజన్స్ విల్ ఫాలో యూ. ఆమేన్. ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అప్పుడు ప్రార్థన చేయబాక. నీ ఇష్టం వచ్చినప్పుడు నీ మూడ్ స్వింగ్స్ని బట్టి అది ఇప్పుడు వద్దులే రాత్రికి చేసుకుందాము, అవన్నీ కుదరవు. ఫాలో ఏ ప్రోటోకాల్ ఫర్ ప్రేయర్. ఆమేన్.
మనం ప్రార్థనలు ఎదుగుతూ ఉంటే ఆ సీజన్స్లో మనకు రోగాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా, తెగుళ్ళు రాకుండా, చీకటి రాకుండా, పోరాటాలు రాకుండా మనము ఏం చేయొచ్చు? ఆపచ్చు. హల్లెలూయా. ఇదిగో ఇక్కడి నుంచి చర్చి నుంచి ఇంటికి పోతారు కదా, ఎక్కడో దగ్గర స్కెచ్ గీసి ఉంటుంది. యేసుక్రీస్తు నామములో మధ్యాహ్నంలోకి మేము ఎంటర్ అయ్యాం ప్రభువా, నీకు స్తోత్రాలు, మా మధ్యాహ్నం అంతా మహిమకరంగా మారును గాక, ఆమెన్. అన్ని ద్వారాలు తెరవబడతాయి, ఆమెన్. Hallelujah. So every season you need to enter your season with prayer and supplications. Amen. ఎంతమంది ఎంటర్ అవుతారు ప్రతి సీజన్లోకి ప్రార్థనతో? ప్లీజ్ నమ్మాలి. చేతులు ఎత్తారు, ప్రభువా దూతలా రాసుకోండి వీళ్ళ పేర్లన్నీ. ప్రార్థన చేయకపోతే మాత్రం ప్రార్థన చేయించండి, ఆమెన్. ప్రార్థన చేయాలి ప్లీజ్. ప్రార్థనలు చేయకపోతే ఇదిగో అభిషేకం ఉండదు, కాడి విరగదు. సో వెన్ యూ ప్రే ద లార్డ్ విల్ ఇంక్రీజ్ యువర్ అనాయింటింగ్. ఆ అభిషేకం పెరిగే కొంది నీ కాడి విరిగిపోద్ది, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వీ నీడ్ టు గో బ్యాక్ టు అవర్ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. మనము మన ప్రార్థన గదికి తిరిగి వెళ్ళదము గాక, ఆమేన్. తండ్రి ప్రార్థన చేయగా బిడ్డల వినును గాక, భార్య ప్రార్థన చేయగా భర్త వినును గాక, భర్త ప్రార్థన చేయగా భార్య వినును గాక, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుండగా పిల్లలు వినును గాక, పిల్లలు ప్రార్థన చేస్తుండగా తల్లిదండ్రులు వినును గాక. దెయ్యాలు పోయేలాగా చెప్పాలి గట్టిగా, పోయినాయి దెయ్యాలు. ప్రేయర్, ప్రేయర్. వాచ్ ఎవ్రీవన్ హూ ఈస్ ప్రేయింగ్. దేర్ లైఫ్స్ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. ప్రార్థన చేసేవాడిని బాగా గమనించు. నీలాగే స్టార్ట్ చేసాడేమో కెరియర్, ఫ్యూచర్లో వాడిది నీలాగా ఉండదు, వాడిది వేరేలాగా ఉంటుంది, ఆమేన్. హల్లెలూయా. యా, వాడిది వేరేలాగా ఉంటుంది. ఈరోజు మన జీవితంలో కూడా అనేకమైన మార్పులు కలగాలంటే మనం ప్రార్థన ప్రారంభించాలి, ఆమేన్. హల్లెలూయా. మన బంధకాలు, మన కాడులు విరిగిపోవాలంటే మనం ప్రార్థన ప్రారంభించాలి, ఆమేన్. అప్పుడప్పుడు కొంచెం బ్యాటరీ తగ్గుతుంటుంది, చర్చికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి బాగా ప్రార్థన చేసుకొని బాగా ప్రభు కొరకు మండాలి, ఆమేన్. ప్రభు రానై ఉన్నాడు సంగమా, ప్రభు రాబోతున్నాడు సంగమా. లెట్ us get ready for that, amen.